మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ తో ఈ మధ్యనే గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ ఫినిష్ చేశాడు. ఇక ఇప్పుడు ఉప్పన డైరెక్టర్ బుచ్చిబాబు సానా మూవీతో RC16 కి కొబ్బరికాయ కొట్టేశారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తోంది. ఈ మూవీ పూజా కార్యక్రమాలకు జాన్వీ తండ్రి బోనీ కపూర్ కూడా వచ్చారు. మెగాస్టార్ చీఫ్ గెస్ట్ గా వచ్చి షూటింగ్ ప్రారంభోత్సవం చేశారు. అయితే ఈ కార్యక్రమంలో జాన్వీకి లభించిన గౌరవం ఎన్టీఆర్ తో చేస్తున్న దేవరకు లభించలేదని పలువురు మండిపడుతున్నారు. దేవరా షూటింగ్ పూజా కార్యక్రమంలో డైరెక్టర్ కొరటాల శివను హీరో తారక్ ను మాత్రమే ఫోకస్ చేశారని, జాన్వీ గురించి టాక్ అంతగా బయటకు రాలేదనే మాట వినిపిస్తోంది. జాన్వీ కపూర్ ను సైడ్ చేసి లాంఛన కార్యక్రమాలు జరిగాయని అప్పట్లోనే సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి. ఇక ఇప్పుడు రామ్ చరణ్ మూవీలో జాన్వీపై పెట్టిన స్పెషల్ ఫోకస్ చూసి అందరూ మెగా ఫ్యామిలీని మెచ్చుకుంటున్నారు. మార్చి 20న RC16 మూవీ పూజా కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్, జాన్వీ కపూర్, బుచ్చిబాబు మూవీ యూనిట్ తో పాటుగా డైరెక్టర్ సుకుమార్, మెగాస్టార్ చిరంజీవి, జాన్వీ తండ్రి బోనీ కపూర్, డైరెక్టర్ శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్ ఇంకా మరికొందరు సినీ పెద్దలు హాజరయ్యారు. అందులో చరణ్, జాన్వీ పక్కపక్కనే ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ జంటను చూసి అప్పట్లో చిరంజీవి, శ్రీదేవులు చేసిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాను గుర్తు చేసుకుంటున్నారు. చిరు, శ్రీదేవి లాగే జాన్వీ చరణ్ జంట క్యూట్ గా ఉందంటున్నారు. మరోవైపు దేవరా మూవీలో తారక్, జాన్వీ జంట అంతగా సెట్ కాలేదని, జాన్వీ ముందు తారక్ తేలిపోతున్నాడని ఇంకొందరు నెట్టింట చర్చించుకుంటున్నారు. ఈ విషయం తారక్ ఫ్యాన్స్ కు అంతగా మింగుడు పడటం లేదు.